ప్రజలకి మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తాం కాబట్టి మాకు ఓటేసి గెలిపించబోతున్నాం. మేము డబ్బుతో రాజకీయం చేయట్లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన పదే పదే ఒక్కసారి కాదు, నేను చూసా ఈ మధ్య అన్ని ప్రెస్ మీట్ లో లాస్ట్ ఆఖరణ వాళ్ళు 1000 ఇస్తారు, 2000 ఇస్తారు, ఆయన ఇవ్వాలనుకున్న డబ్బులు మేము ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన 5000 రూపాయలు ఇస్తాడు. ప్రజలందరూ తీసుకోండి, రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించండి. జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గ సంపదని 1500 కోట్లు దోచాడు. ఇవాళ మన కనిగిరి రిజర్వేరియల్ చూస్తే మూట మొదలైంది. దానికి కారణం నువ్వే. ఇసుక రీచ్లో రోజు 200 టిప్పర్ల పైన ఇసుక వెళ్తుంది. కల్తీ మద్యం తాగి మన ఇంట్లో మన ఆరోగ్యం చెడిపోయింది. అలానే పేకాట క్లబ్ లో 100 మంది ఇవాళ నష్టపోయి వాళ్ళందరూ కూడా వీధులు కూడా పడ్డారు. మీరందరూ తీసుకోండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు డబ్బు ఇస్తాడు, మూటలు తీసుకోండి, ప్రతి ఒక్కరు కుటుంబం తీసుకోండి. ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి గెలిపించండి. ఎందుకంటే అది మన డబ్బు, మనం తీసుకోవడంలో తప్పే లేదు. మీరు తీసుకోండి, మీరందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్తున్నాను మీ అందరికీ.